ఎప్పుడన్నా సరే మొత్తం నిండుగా ఉన్నప్పుడు ఇస్తారేమో మైకు అనుకుంటాము. ఆ చెరుకు రసంలో చెరుకు ఇలా పెట్టేసి 4 సార్లు తీసి 5 సార్లు తీసి రసం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏదో చెరుకు పెడితే ఎలా వస్తుందో అన్ని డైలాగులు అందరూ చెప్పేశాక ఇప్పుడు కొత్త కొత్త ఊహించి ఏదో వైరల్ అవ్వాలి కాబట్టి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు చెప్పేసి అవి కొందరు మనోభావాలు దెబ్బతినేలా అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ అందరికన్నా కూడా నాకు ఫస్ట్ తెలుసు. ఎందుకంటే శరత్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కింగ్ ఆఫ్ ఆంధ్ర అని పవన్ కళ్యాణ్ గారి ఒక వెబ్సైట్ రన్ చేసేవాడు, ఫ్యాన్స్ వెబ్సైట్. సో అది రన్ చేస్తూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు శరత్ నాకు చాలా బర్డెన్ తీర్చాడు. ఎందుకంటే మేము బన్నీ గారికి మెగా ఫ్యామిలీకి చాలా రోజులు పిఆర్గా ఉండి ఫుల్ టైం ప్రొడ్యూసర్గా అవుతున్న టైంలో ఈ పిఆర్ దీనికి ఎవరినైనా ఒక పర్సన్ ఇక్కడ అటాచ్ చేయాలి అంటే అది చాలా నార్మల్ పొజిషన్ కాదు. చాలా స్ట్రెస్, చాలా మనసు పెట్టి మనల్ని నమ్మే మనిషిని మనసు పెట్టి చేయాల్సినది. అప్పుడు ఆ లక్షణాలు నేను శరత్లో చూశాను. శరత్లో చూసి ఒకరోజు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ శరత్ బాగా చేస్తాడు ఇవి అన్నీ అని చెప్పి చేస్తే అప్పటికే ఆయనకి శరత్తో ఉన్న శరత్ పని తెలుసు, శరత్ అంత బాగా చేస్తాడు. సో నాకు చాలా బర్డెన్ ఇదైంది. అంటే మళ్ళీ మనం లేకపోయినా ఈ పనులు తక్కువ మనకు చేయడానికి టైం తక్కువ పడ్డా ఒక మంచి పర్సన్ అక్కడ ఉండి చేసే పర్సన్ ఎవరున్నా అనే ఒక మంచి పర్సన్ని మనం అటాచ్ చేయాలి. కాబట్టి అటాచ్ చేస్తున్నప్పుడు దాన్ని నాకన్నా బాగా చేసి శరత్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో బన్నీవాస్కైనా, నాకైనా, శరత్కైనా ఇలా చాలామంది, అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి ఒక ఆర్టిస్టులు వస్తారే కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడ్యూసర్స్ రావటం, అది ఒక హీరో టీం నుంచి ప్రొడ్యూసర్స్ రావడం అనేది చాలా చాలా రేర్. ఆ రేర్ ఇన్సిడెంట్ జరిగింది ఒక గీతాడ్ సంస్థలోనో ఒక అల్లు అర్జున్ గారి క్యాంప్లోనే జరిగింది అది. సో ఇంతమంది ప్రొడ్యూసర్లు ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక మంచి సినిమాలు తీస్తూ ప్రోగ్రెసివ్గా కెరీర్లు ముందుకెళ్తున్నాయంటే అది చాలా చాలా మంచి విషయం. మా అందరికీ కూడా బన్నీ గారు ఏంటి మీరు అంటే మేమందరం మెగా ఫ్యాన్స్ అని చెప్పేవాళ్ళం. ఆయన అంతే, సరే నాతో వచ్చేయండి అని చెప్పి మా జర్నీ అలా స్టార్ట్ అయింది. సో మళ్ళీ గుర్తుకొస్తున్నాయి సందర్భంగా అవన్నీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ శరత్ ఫర్ మేకింగ్ అస్ రీవిజిట్ అవర్ మెమరీస్. అలాగే విరాజ్ ఒక 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోగా ఉండి కూడా నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, ఇలాంటి పాత్రలో చేస్తానని కాకుండా ఒక సినిమాలో హీరోగా చేస్తారు, హాయ్ నాన్న లాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు, సిరీస్లో లీడ్గా చేస్తారు. ఎందుకంటే మనం చేసే ప్లేస్ ఏదంటే కాదు, చేసే క్యారెక్టర్ అలాంటిది, అది ఎలా గుర్తుండిపోద్ది అని చూసుకునే అతి కొద్ది మంది యాక్టర్లో విరాజ్ ఒకళ్ళు. సో అందుకే ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆయనకు ఒక మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే ఆ అమ్మాయి 2-3 సార్లు అడిగాను, ఆ అమ్మాయిని ఒకసారి కల్పించు, చాలా తెలుగు అమ్మాయినా అన్నాను. లేదు తెలుగు అమ్మాయినా కలిసిపోయినా వేరే లాంగ్వేజ్ అమ్మాయి అంటే సేమ్ నేటివిటీ బాగుంటుంది, ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని యశశ్రీ గురించి చెప్పాడు శరత్. యశశ్రీ, వెల్కమ్ టాలీవుడ్. మీరు పెట్టే కష్టానికి 10ంతలు మేము, ఇఫ్ యూ పుట్ 1 seed విల్ గివ్ 100 fruits అంటారు కదా, అలాగా మీరు కొంచెం కష్టపడితే తెలుగు ప్రేక్షకులు ఏ లాంగ్వేజ్ అమ్మాయి అయినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం మేము గుండెల్లో పెట్టుకుంటాం, తెలుగు మేకర్స్ ఇల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ అంత మంచి ఇండస్ట్రీ. అలాగే దీనికి సంగీతం అందించిన అజయ్ అరసాడ గారు, ఆయనతో కూడా గతంలో ఒక సిరీస్ పనిచేసాం, చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. అలాగే ఇతర టెక్నీషియన్లకి,
ఇతర తారాగణానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఈటీవీ విన్ నుంచి గుర్తించి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఓటీటీలు చాలా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఈటీవీ విన్ అనేది మళ్ళీ ఒకసారి ఒక సిస్టమ్ అంతటిని రీవాంప్ చేసి రీస్ట్రక్చర్ చేసి హిట్ సిరీస్లు ఇచ్చారు, థియేటర్కి హిట్ సినిమా ఇచ్చారు. అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉన్న టీం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం సాధించాలనుకోవడానికి ఈటీవీ విన్ వాళ్ళ టీమే ఒక ముఖ్య నిదర్శనం. ఎందుకంటే నిన్న దిల్ రాజు గారి పాడ్కాస్ట్లు అన్నీ చూస్తుంటే దిల్ రాజు అన్నీ చూస్తున్నాను, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు ఎలా పెరిగిపోతున్నాయి, బడ్జెట్స్ ఎలా పెరిగిపోతున్నాయని. సో ఇండస్ట్రీలో కొత్తగా రావాలనుకున్న ప్రొడ్యూసర్స్, ఆల్రెడీ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మెరుగైన క్వాలిటీతో ఎలా అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారో ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని నమ్ముతున్నాను. సో అలాంటి ఈటీవీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి రావాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శరత్ చాలా మనసు పెట్టి చేస్తాడు. ఎందుకంటే మీరందరూ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, రేలాంగిమా అని వీడియోస్ వచ్చాయి. నాకు ఓ రోజు ఇది బాగుంది అని చెప్పి మనవాడి షేర్ చేస్తే, భయ్యా నిజంగానే షేర్ చేశారా మీరు అన్నాడు. ఏంటంటే ఇది నాదే భయ్యా అన్నాడు. నాకు అర్థం కాలేదు. అందులో కొద్దిగా వాయిస్ గంభీరంగా వాయిస్ మార్చి మాట్లాడుతుంటాడు. అది నేను శరత్ అనుకోలేదు. ఇది ఎవరో ఒక వింటేజ్ అన్ని ఇది వస్తున్నాయని నాకెవరో ఒక హీరో పంపాడు, ఇది చాలా బాగుందంటే నేను శరత్కి అంటే ఒక మనిషిని మనం రోజు ఆనందం సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక మనిషిని మనం రోజు ఒక రకంగా చూస్తుంటాం, అతనిలో చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. సో అలాగా శరత్ అనే పర్సన్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో శరత్ అలాగా ఇంకా ఎన్నో సినిమాలు తీసి సిరీస్లు చేసి మా అందరికన్నా కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇది. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఒక గంట లేట్ అయినా ఏదైనా, ఎందుకంటే మీడియా సపోర్ట్ లేనిదే ఏది లేదు. సో ఒక సినిమాకి ఎంత కష్టపడి కవరేజ్ చేస్తారో ఒక సిరీస్ దేన్నైనా సరే సపోర్ట్ చేయడంలో మీడియా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీకి ఇంకో కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు. సో మా శరత్ని కూడా అలాగే ఈ టీంను కూడా గుర్తుకొస్తున్న టీంను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరూ మీడియా ఫ్రెండ్స్ అంటారు కానీ నిజంగానే నాకు మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి నేను నిజంగానే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కంగారు వచ్చేస్తుంది. సో పిలవగానే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ఆయన ఫిలిం రిలీజ్ ఇంకొక 1 వీక్లో ఉన్నా కూడా వచ్చిన సత్యదేవ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ వాసు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ అన్న, ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి సార్ వెళ్ళిపోయారు. ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉండే ఆయనకి. సో నెక్స్ట్ వార్స్ ఏదో మీటింగ్ ఉంది అన్నా కూడా ఆయన చెప్పగానే లేదు శరత్ నేను వస్తాను, వచ్చి అక్కడ ఉండి ఆ కాల్ వచ్చిన ఆ మీటింగ్ పుష్ చేసి నేను వచ్చి టీం అందరినీ బ్లెస్ చేసి వెళ్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే చాలా గుర్తుకొస్తున్నాయి నాకు. నా 13 years జర్నీ. నేను 13 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి ఎలా వచ్చానో కూడా ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అల్లు అర్జున్ సార్, బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. సో నా జర్నీ మీ దగ్గరికి ఒక సోషల్ మీడియాగా వచ్చాను. మీ వెబ్సైట్ హ్యాండిల్ చేస్తూ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ నెమ్మదిగా అదే జర్నీలో నన్ను పిఆర్ చేశారు, మార్కెటింగ్ చూసుకుంటూ. సో గీత ఆర్ట్స్ ప్రాజెక్ట్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. సో వాసు సార్ చేసిన ప్రాజెక్ట్స్కే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్లో చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీతో జర్నీ చేస్తూ కూడా ఆ వర్క్ చేసుకుంటూ కూడా నాకు ఒక ప్రొడ్యూసర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్. ఈటీవీ అనే ఒక సంస్థలో వచ్చింది, నేను చేసుకుంటాను అనగానే లేదు శరత్ నువ్వు ఒక సోషల్ మీడియా ఎంప్లాయీగా వచ్చావు, బట్ నీ జర్నీ అక్కడితో ఆగిపోకూడదు, ఎప్పుడు కూడా మనిషి గ్రో అవుతూ ఉండాలి అని నువ్వు కంటెంట్ చేయాలి, 100% ఆ కంటెంట్ చెయ్యి అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇస్తూ దాన్ని ఇచ్చినందుకు సార్ హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్. సీన్ అన్న, ఎస్కేఎన్ అన్న
నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పగానే గురు నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే, లేదు నువ్వు ఒకటే అన్నాడు, నీకేం కావాలి, ఏదైనా సపోర్ట్ కావాలా, ఏం కావాలి, ఒక్క ఫోన్ చేయి, ఏ యాక్టర్తోనైనా మాట్లాడాలా లేదా ఏమైనా టెక్నీషియన్తో మాట్లాడాలా, నాకు ఫోన్ చేయి, నేను అన్నీ చూసుకుంటాను. నాకు ఏ రోజు అన్న వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు, ఇది ఎలా చేయొచ్చు అంటే, లేదు గురు మేము ఆ ప్రాజెక్ట్ ఇలా చేస్తాం, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఎవ్రీ టైం నేను కాల్ చేసినప్పుడు సజెషన్స్ ఇస్తూ సపోర్ట్ చేసినందుకు సినన్న థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు మీకు కూడా నేను చాలాసార్లు చేస్తానే ఉన్నాను, ఏ అవసరం వచ్చినా. ఆయన సమ్మర్ హాలిడేస్ షూట్ ఉన్నా కూడా, లేదు నాకు ఇది నాకు దగ్గరలో ఉంది రిలీజు, నాకు 1 డే మీరు బ్లాక్ చేసుకున్న లొకేషన్ కావాలి అని చెప్పగానే, లేదు మాస్టర్ మీరు చేసుకోండి ముందు, మన తర్వాత చూద్దాం, అది ఇంకా టైం ఉందని చాలా చెప్పి నాకు అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు సార్ థ్యాంక్ యూ. ఇంకెలా అంటే, నాకు కొన్నిసార్లు ఈ జర్నీలో కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో అది ఏం చెప్పాలో తెలియదు, బట్ వచ్చినప్పుడల్లా వెళ్ళి సార్ వాసు సార్ ఇది ఇలా ఉంది సార్, నాకేంటి ఏం చేయాలి అనగలప్పుడల్లా, నాన్న బంగారం నువ్వు ఎక్కడున్నా ముందరా గీతాడ్సరా నువ్వు అని చెప్పి నన్ను కూర్చోబెట్టి, అంటే నేను 7 years బ్యాక్ నాకు ఎప్పటికీ గుర్తు, శరత్ ఇండస్ట్రీలో వచ్చావు, ఓకే నువ్వు కాకినాడ నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయావు ఇండస్ట్రీకి, సో నీ జర్నీ నీకు చాలా ఉంటుంది, నీకు తెలీదు అని ఆయన కూర్చోబెట్టి ప్రతి విషయం, ఇదిగో శరత్ నీకేమైనా ఒకసారి ఏమైనా ఇబ్బంది అనిపించింది, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కన్ఫ్రంట్ చేయడం కాదు, కూర్చో ఆలోచించుకో. నాకు ఇప్పటికీ గుర్తు గీతాగోవిందం రిలీజ్ అయిన తర్వాత రోజు మీరు నాకు ఆ మాట చెప్పారు ఒక విషయంలో ఏదైతే, సో అలాగా ఎవ్రీ టైం ఒక 1 week బ్యాక్ కూడా కూర్చోబెట్టి నా క్లాస్ స్పీకరు, బట్ క్లాస్ నా గురించే, నా మంచి గురించే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వంశీ బ్రో థ్యాంక్ యూ. ఏమన్నా మన ఇద్దరం కష్టాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం అని ఇన్పుట్స్ కూడా నీ దగ్గర నుంచి వచ్చేవి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇద్దరం ఇప్పుడు ప్రొడక్షన్, మళ్ళీ తను కూడా ప్రొడక్షన్ చేస్తున్నాడు కదా సార్, సో జర్నీ. ఏ నువ్వు ఏదో అంటే మళ్ళీ ఎటో వెళ్ళిపోద్ది అది. అండ్ సాయి గారు, సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే రాలంగ్ మోయనో పేజ్ ఉంది, ఆ పేజ్లో కంటెంట్ చాలా బాగుంది, సో దాని నుంచి మనం ఏమైనా ఒక మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్ చేద్దామను అనే డిస్కషన్తో స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ నుంచి కూడా ఆయన సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, థ్యాంక్ యూ. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సాయి గారే. అండ్ బర్న్ గారు, సో ఇప్పుడు మన కంటెంట్ ఎడిట్లో జరుగుతున్నప్పుడు అలా కూర్చుని, లేదు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో చాలా హెల్ప్ అయినాయి, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీడే మమ్మల్ని భరిస్తున్న మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే తను క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే ఆబ్వియస్గా ఇన్పుట్స్ ఉంటాయి, తను ఎవ్రీడే సెట్లో వచ్చినాయి. ఇప్పుడు నిన్న నైట్ కూడా మార్నింగ్ 4:30-5 వరకు కూడా మిక్సింగ్లో ఉండి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చుని మొత్తం చేసి ఈరోజు మళ్ళీ పొద్దున్న చూసుకుని అంతా వచ్చాడు. థ్యాంక్ యూ రమేష్. అండ్ మా డైరెక్టర్ వినోద్, థ్యాంక్ యూ వినోద్, నన్ను భరించినందుకు సంవత్సరన్నర నుంచి కొన్నిసార్లు నీ బుర్ర తిన్నాను తెలుసు నాకు, బట్ తను ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించిందండి నాకేంటంటే, ఆ నాస్టాలజియా వెనక్కి తిరిగి చేసే కాంటెంట్ ఏదైతే ఉందో 90s కాస్టాలజియా నాకు చాలా ఇష్టం, మన గడిచిపోయిన రోజులు సరదాగా చెప్పుకుందాం అనేది. సో తను చెప్పిన ఐడియా నా ఐడియాస్కి ఎలా అవ్వడం, తను చేయడం చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ వినోద్. అండ్ యశశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. సో యశశ్రీ మంచి పెర్ఫార్మర్ అండి, మీరు అందరూ చూస్తే అర్థం అవుద్ది. అండ్ యశశ్రీ గురించి చెప్తుంటే, యశశ్రీ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చింది, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా 4 minutes తీసుకుంటాను అంతే. యశశ్రీ ప్రాజెక్ట్లోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాస్ తను బన్నీ గారు ఫ్యాన్. సో తను పుష్పలో సూసేకి ఒక సాంగ్ చేసింది, నెట్ఫ్లిక్స్తో ఒక కొలాబ్ అయ్యి ఏదో చేస్తే ఆ రీల్ చాలా వైరల్ అయింది. చూసి అదే టైంకి వినోద్, నేను, సాయి గారు, ప్రమదేశ్, బర్న్ అందరూ ఎతుకుతున్నప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది, తెలుగు అమ్మాయి వైపు ఉంది అని చెప్పి కనెక్ట్ అయ్యి, ఆ అమ్మాయి ఫస్ట్ చెయ్యమ్మా అంటే ఏదేదో మాట్లాడేది, సో మొత్తానికి ఏదో ఒప్పించి మొత్తాన్ని చేయించాం. సో థ్యాంక్ యూ యశశ్రీ. సో అంటే ఏదో మళ్ళీ చెప్తున్నానని కాదండి, ఈ ప్రాజెక్టు నా సపోర్ట్ నాకు బన్నీ సార్ అని చెప్పాను కదా, బన్నీ గారు, ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్
మనీష్ అనే తను బన్నీ గారి దగ్గర మేనేజర్గా వర్క్ చేశాడు, 3 years వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు. అండ్ లైన్ ప్రొడ్యూసర్ మా రమేష్. సో ప్రొడక్షన్ మొత్తం చూసుకుని లాస్ట్ 1 year ప్రాజెక్టులు ఉన్న అతను బన్నీ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 years వర్క్ చేశాడు. సో తను కూడా బన్నీ గారు చెప్పి, సార్ నేను లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదు నువ్వు చెయ్యి, ఏం సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు అంటే తను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చేశాడు. అండ్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన రక్షిత పుష్పకి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనతో అసోసియేట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో చాలా ఉన్నాం. సో మీకు అందరికీ తెలుసు. అండ్ ఫైనల్గా ఇంకా విరాజ్ అశ్విన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బేబీ తర్వాత ఈ ప్రాజెక్ట్ మీరు ఒప్పుకున్నందుకు. ఖచ్చితంగా మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెబ్ సిరీస్కి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పెర్ఫార్మెన్స్కి ఇస్తారు, నో డౌట్, ఖచ్చితంగా ఇస్తారు. సో వెబ్ సిరీస్కి నిజంగా అవార్డులు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందులో మీకు ఖచ్చితంగా వస్తాయి. మ్యాగ్నా చాలా బాగా చేసింది. సో ఇంకా మా కిడ్స్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు, స్టీవ్, చరణ్, చక్రి, సైమన్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చేశారు. అండ్ పవన్, సిద్ధు, రాఘవ్, గోపి చాలా బాగా చేశారండి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ స్పేస్ నుంచి, ఇన్స్టాగ్రామ్ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో చాలా బాగా అనిపిస్తుంది అందరి జర్నీ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. నట్టి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కాంతా సార్ థ్యాంక్ యూ. అండ్ అదే మా డైరెక్టర్, మా హీరోకున్న అది మధ్యవరకు నాకు కూడా వచ్చింది, సారీ. సో అండ్ కరుణాకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రవి సార్ థ్యాంక్ యూ. ఎప్పుడు పిలిచిన ఓపెనింగ్ నుంచి నేను ఎప్పుడు పిలిచినా కాదనకుండా మీ బిజీ షెడ్యూల్ వచ్చి వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మెయిన్ విషయం మర్చిపోయాను, వంశీ నందిపాటి గారు మా ప్రాజెక్ట్తో యాక్టర్గా డెబ్యూ చేశారండి ఇందులో. సార్ తను యాక్ట్ చేశారు సార్. యా. సో ఇటు ఆల్రెడీ బోలే డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా అటు కూడా వదలట్లేదు యాక్టర్గా కూడా బిజీ అయిపోదామని. సుహాస్ ఇప్పుడు ఏదైతే మీరు లవ్ సాంగ్ చూసారో, తన లైఫ్లో తన జర్నీ చేసుకున్న ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అది. సో లక్కీగా సాంగ్ మాకు రావడం, ఆ సాంగ్ చాలా బాగా హిట్ అవ్వడం. థ్యాంక్ యూ సుహాస్, చాలా మంచి సాంగ్ ఇచ్చావు. అండ్ అజయ్ అర్సదా బ్రో థ్యాంక్ యూ. నువ్వు వేరే సినిమాల ప్రాజెక్టులు ఉన్నా కథ నచ్చి మాది ప్రొడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ చేసిన థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, మంచి సాంగ్ ఇచ్చారు, మమ్మల్ని ఒక 6 months భరించి బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు సార్, సీన్ అన్న, ధీరజ్ అన్న, ఇప్పుడు మా దాంట్లో చేసిన వాళ్ళందరూ కూడా సూపర్ టాలెంటెడ్, సూపర్ మాస్టర్ నుంచి అవ్వచ్చు, యాక్టర్స్ అందరూ కూడా. మీరు నెక్స్ట్ ఏ మూవీస్ చేసినా మా ట్రయలర్, మా సిరీస్ ఓపెన్ చేసి చూడండి. మీ క్యారెక్టర్స్ ఏమైనా వీళ్ళు సెట్ అవుతారో అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళన్నీ క్యాష్ చేసుకోండి. సో నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. యా. డిఓపి రెహాన్ ఎప్పుడు వెనకాలే ఉంటాడు, కెమెరా వెనకాలే ఉంటాడు, ఇక్కడ కూడా వెనకాలే ఉంటాడు. ఇందాకే నా దగ్గరికి వచ్చి, అన్న నా పేరు తీసేయండి అన్న, వద్దన్నా అంటే, ఏది సిరీస్లో తీసేయమంటావు ఏంటంటే, లేదన్న స్టేజ్ మీద తీసేయండి, నాకు మాట్లాడడానికి భయం అంటున్నాడు. రెహాన్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. పిల్లల గురించి చెప్పాను, హీరో ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాను. అయిపోయింది సార్, మళ్ళీ వాళ్ళు చెప్పలేదు అంటున్నాను. అండ్ శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా కో డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ. డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.